మంచిది. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన చేత మనము ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువుని వెంబడించుదుముగాక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరలా 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి. ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు అతడు అంటే ఎవరు అంటే హిజ్కియా. మరి యూదా రాజైన హిజ్కియాను గూర్చి ఇక్కడ వ్రాయబడిన మాటలివి. యూదా రాజైన హిజ్కియా ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు? 25 సంవత్సరాలకి రాజు అయ్యాడు. అతి చిన్న వయసులోనే యూదా దేశానికి అతడు రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి హిజ్కియా యొక్క తండ్రి పేరేంటంటే ఆహాజు. ఆహాజు కుమారుడే హిజ్కియా. మరి ఆహాజు గురించి మనము 28వ అధ్యాయములో చూస్తే ఫస్ట్ వచనాలు, ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అయితే అతని కుమారుడే హిజ్కియా. హిజ్కియా అనే మాటకి యెహోవా నా బలము అని అర్థం. చెప్పండి. హిజ్కియా అనే మాటకి యెహోవా నా బలము. మనం పాట కూడా పాడతాం కదా, యెహోవా నా బలమా అని పాట పాడతాం. యథార్థమైనది నీ మార్గం. ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు ఈ హిజ్కియా అంట 25 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. మరి అతను ఏం చేశాడంటే అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. గమనించండి. ఇప్పుడు తండ్రి యథార్థముగా ప్రవర్తించలేదు. ఏమండి, చాలామంది మా నాన్న ఈ లోకానుసారంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా లోకానుసారంగా ఉండాలి అనే సిస్టము చాలామంది ఆలోచిస్తారు. కానీ మన పితరులు తప్పు చేసినప్పుడు ఆ చెడ్డు మార్గంలో నడిచినప్పుడు మనం నడవాలన్న గ్యారంటీ, షూరిటీ, వారంటీ ఏం లేదు. నీతి అటువంటి రూల్స్ ఏం లేవు కదా. మన జీవితం అన్నా బాగుపడాలి. ఏమంటే మన పితరులు లోకానుసారంగా జీవించారనుకోండి, కనీసం మన దగ్గర నుంచి మన జనరేషన్ నుంచి అన్నా బాగుపడాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. అది అనుసరించిన వాడు హిజ్కియా. హల్లెలూయా. నా తండ్రి నా తాత వాళ్ళు ఎలా జీవించినా సరే నేను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాను.
చాలామంది లోకంలో గమనిస్తే కనుక మా నాన్న అలా చేశాడు కదా, మా నాన్న ఇలా చేశాడు కదా, మా తండ్రి మా తాత అలా చేశాడు కదా, వాళ్ళందరూ దేవుని దగ్గరికి రాలేదు కదా, వాళ్ళు లోకంలో జీవించారు కదా అని చెప్పి వీళ్ళు కూడా దేవుని సన్నిధికి రారు, వీళ్ళు కూడా యథార్థముగా ప్రవర్తించరు, వీళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించరు. ఎందుకంటే ఆ ఆరిజిన్ అనేది అలా వస్తూ ఉంటుంది, ఏమంటారు దాన్ని, వంశ వృక్షం అలాగ వస్తూ ఉంటుంది. కానీ నా దగ్గర నుంచన్నా నా పిల్లలకి నేను ఆశీర్వాదకరంగా మారాలి, నా దగ్గర నుంచన్నా నేను రక్షణ మార్గంలో రాబోయే తరాలను నేను నడిపించాలి, నా బిడ్డల్ని నడిపించుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు హిజ్కియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అతడు దేవుని సన్నిధిలో మరి యథార్థముగా ప్రవర్తించెను అనే మాట ఉంది. హల్లెలూయా. మరి హిజ్కియాను గురించి మనం కొన్ని వచనాలు చూస్తాం ఇక్కడ. ఏంటంటే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, దేవునికి స్తోత్రం, ఇది మన యొక్క ధ్యానాంశం ఇదే. అతడు మొదటి సంవత్సరం అంటే తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల ఏం చేశాడు అనేదే మనకి ధ్యానాంశం. ఈరోజు సందేశం అదే. ఇప్పుడు ఎవరైనా ఒక రాజు కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక మినిస్టర్ కానివ్వండి, తను ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? రాజులైతే తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటారు, మరి కోటలను కట్టించుకుంటారు, రాజనగర్లను కట్టించుకుంటారు, తమకు అనుకూలమైనటువంటివన్నీ కూడా వాళ్ళు కట్టించుకొని విలాసవంతమైన భవనాలు కట్టించుకొని వాటిలో నివాసం చేయడానికి వాళ్ళు తమకి అనుకూలమైన తమకి సౌకర్యవంతమైన భవనాలు అన్నీ కూడా సిద్ధపరచుకుంటారు. ఎందుకంటే రాజరికపు ఆ యొక్క జీవితాన్ని వారు జీవించాలి గనక, ఒక రాజుగా జీవించాలి, విలాసవంతంగా జీవించాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మంచి నగర్లు, రాజనగర్లు, అంతఃపురాలు ఇవన్నీ కూడా కట్టించుకుంటారు. ఇవి ఎవరైనా సరే వచ్చి మొదటిగా చేసే పనులు ఇవే. కానీ హిజ్కియా గురించి అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. అతడు తను రాజైన మొదటి సంవత్సరమున మొదటి నెలలో ఏం చేశాడంట? యెహోవా మందిరము యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేయించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి బాగు చేయించను అని అంటే అంతకుముందు ఏమైపోయి ఉన్నట్టు? అవి పాడైపోయినాయి. ఎందుకు పాడైపోయినాయో 6వ వచనం చదివితే మనకు అర్థమైంది. మన పితరులు ద్రోహులై ఏమయ్యారంట వాళ్ళు? మళ్ళీ చెప్పండి. దైవద్రోహులు అంటారు వారిని. దేశానికి ద్రోహం చేస్తే దేశద్రోహులు అంటారు, దేవునికి ద్రోహం చేస్తే దైవద్రోహులు అంటారు. మరి మన పితరులు ఏమయ్యారంట? ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలో ఇది చాలా దేవుడు బాధపడే విషయం. అది ఆయనను విసర్జించి కదండి, ఇది ఒకటి చేశారంట. ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని, మందిరం అంటే ఇష్టం లేదు వాళ్ళకి, మందిరంలో జరిగే ఆరాధన అంటే ఇష్టం లేదు, మందిరంలో జరిగే ఏ కార్యక్రమం అయినా వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరు వీళ్ళు? పితరులు. ఇప్పుడు మన పితరులు నడిచినట్టుగా మనం కూడా నడవాలా? ఏమండి, మన పితరులు ఏం చేశారంట? ద్రోహులై
మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేశారు. ఎంత బుద్ధిలేనితనం ఇది! ఏమండి, దేవాలయంలో దీపాలు వెలగాలి. వీళ్ళు ఏం చేశారంట? దీపములను ఆర్పివేశారంట. దేవాలయంలో ఎప్పుడు కూడాను దీపం అంటే లైట్ కాదు, నేను చెప్పేది ఆరాధన ఉండాలి. దేవాలయంలో ఎప్పుడు కూడా ఆరాధనలు, ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. మరి దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఆర్పివేసిరి. ఏమన్నా బుద్ధి ఉందండి వీళ్ళకి? ఆర్పివేస్తారు ఎవరన్నా? దేవాలయంలో దీపాలు ఆర్పేస్తారా? చూడండి, ఇంత చెడు కార్యములు వారు చేస్తున్నారు. ఆర్పివేసిరి. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీద, యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. దేవుడు కోపగించుకొని ఏం చేశారంట? వారిని భీతి అంటే భయం. భీతి అంటే భయం అండి. భయానికి అప్పగించాడు. అంటే శత్రువు ఎక్కడొచ్చి ఎక్కడ మీద పడిపోతాడో తెలియని ఒక పరిస్థితుల్లోకి దేవుడు వారిని అప్పగించాడు. అంతేకాదు విస్మయం అంటే అరే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు ఎలాగైపోయారా? ఒకప్పుడు ఎలా బాగుండేవాళ్ళు, ఎంత బాగుండేవాళ్ళు ఒకప్పుడు, ఏంటి ఇలాగైపోయారు, ఎంత సన్నాసులు అయిపోయారేంటి అని అందరూ విస్మయానికి గురయ్యేటట్టుగా దేవుడు ఇశ్రాయేలీలను అప్పగించాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ఎంత బాగుండేవాళ్ళు, ఎంత చక్కగా ఉండేవాళ్ళు, ఎంత ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయారు? ఏంటి ఇంత సన్నాసులు అయిపోయారు అన్నట్టుగా, ఇంత దుర్మార్గులు అయిపోయారేంటి, ఇంత పనికి మాలిన వాళ్ళు అయిపోయారేంటి అని అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి విస్మయం పొందినట్టుగా దేవుడు వారిని అప్పగించెను. ఇంకోటి ఏంటి ఏమండి? విస్మయమునకు నిందకి ఏమండి? నిందకు అప్పగించాడంట, ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి పోబడిరి. ఇదేంటండి? ఇప్పుడు ఎవరైనా పురుషులు జైలుకి వెళ్తారు తప్పు చేస్తే కదండి, పురుషులు జైలుకి వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటో మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనిపోబడిరి. ఇది చాలా భయంకరమైన విషయం అండి ఇది. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో ఒక కోరిక. ఏంటది? మన పితరులు ఇలా అయిపోయారు కదా, మనం ఇప్పుడు దేవునితో నిబంధన చెయ్యాలనే ఒక కోరిక నా మనసులో పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తను రాజైన మొదటి సంవత్సరము మొదటి నెలలోనే ఏం చేశాడంట?
యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాను. వాళ్ళు పాడు చేసిన దాన్ని ఈయన బాగు చేయడం ప్రారంభించాడు. ప్రియ దేవులారా, ఈ నూతన సంవత్సరంలో మనం చాలామంది ఏం చేస్తారంటే, నూతన సంవత్సరంలో నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలి, నేను అలా చేయాలి, ఇలా చేయాలి అని చాలామంది ప్లాన్లు ఉంటాయి, ప్లానింగ్స్ ఉంటాయి చాలామంది. హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో మనం ఆలోచన చేస్తే, హిజ్కియా చేసినట్టుగా మనం కూడా చెయ్యాలి అని దేవుడు ఈ మాట ద్వారా చెబుతున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మొదటి సంవత్సరమున మొదటి నెల యెహోవా మందిరము యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేయించను. అంటే ఇక్కడ ఆత్మీయ సందేశం ఏంటంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటి? కొరింథీ పత్రికలో ఉంది కదా, 3:16 మొదటి కొరింథీ 3:16 ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. చూడండి, ఇక్కడ మీరు దేవుని ఆలయం అంటే ఇప్పుడు ఎవరో? మనమే కదా. ఆలయం అంటే ఎవరో? మనమే. మరి పాత సంవత్సరంలో మన దేవాలయం ఎలా ఉంది? పాత సంవత్సరంలో మన దేవాలయం ఎలా ఉంది? ఈ దేవాలయానికి మనం ఏం చేశాం? ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఈ దేవాలయానికి ఎడముఖముగా మన ముఖాలు పెట్టుకొని దానిని అలక్ష్యము చేశామేమో, వాటి మంటపములను ద్వారములను మూసివేశామేమో, దీపములను ఆర్పివేశామేమో, ఇదంతా ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేశామేమో. ఇది దేవాలయం అయితే ఈ దేవాలయంలో జరిగే ఆత్మీయ ఆరాధనలు నిర్లక్ష్యం చేశామేమో. అర్థమైందండి? ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేయాలా? దాన్ని మొదటి సంవత్సరం మొదటి నెలలో ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవాలి. హిజ్కియా రాజు అదే చేశాడు. మనం కూడా ఈ మొదటి నెలలో చేయవలసింది ఏంటంటే, మన దీపాలు ఆరిపోయినాయేమో, మనం ఏం చేయాలా? దావీదు అందుకే అన్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అన్నాడు. దీపం వెలిగించబడాలి. ఆరిపోయిన దీపాలు, మిణుకు మిణుకుమంటున్న దీపాలు, ఏమంటే గుడ్డిగా వెలుగుతున్న దీపాలు, మరి అవి వెలిగించబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి దాన్ని బాగు చేసుకునే బాధ్యత ఎవరిది చెప్పండి? దాన్ని బాగు చేసుకునే బాధ్యత ఎవరిది? మనల్ని మనం బాగు చేసుకునే బాధ్యత ఎవరిది? మనదే. ఇంకెవరో వచ్చి బాగు చేయరు. ఎవరో వచ్చి బాగు చేయరు. అమ్మా నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు, ఇది చెయ్యి, అది చెయ్యి, నీకు ఎవరో చెప్పరు. నువ్వెక్కడ నీ దీపం ఆరిపోతుందో, ఎక్కడ నీ ఆత్మీయత పోగొట్టుకున్నావో, ఎక్కడ నువ్వు దేవుని విషయంలో ఆయన్ని విసర్జించావో, లోకానుసారంగా మనం ఎప్పుడైతే దేవుని విసర్జించామో ఇక మన జీవితం అంతా ఏమైపోద్దంటే లోకానుసారంగా అయిపోద్ది. లోకం యొక్క ఆశలు మనలోకి వచ్చేస్తాయి. కనుక ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఏం చేయాలంట? బాగు చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే హిజ్కియా చేసిన పని. అదే అతను దేవాలయాన్ని తలుపులను తెరిచి దానిని బాగు చేయించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. హృదయం
యేసు ప్రభు నీ హృదయం అనే అక్కడ నిలబడి తట్టుచున్నాడు ఆయన. నేను తలుపులను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని లోపలికి వస్తాను. ఎందుకు ఆయన లోపలికి ఎందుకు వస్తాడు? లోపలికి వస్తే బాగు చేస్తాడు ఆయన. హృదయం అనే దేవాలయం అంతా కూడా ఆయన బాగు చేస్తాడు. ఆయన బాగు చేస్తాడు. మనం ఆయనకు అప్పగిస్తే చాలు. మన హృదయాన్ని ఆయనకి అప్పగిస్తే చాలు, ఆయనే బాగు చేసేస్తాడు అంతా కూడా. మనం ఆయనకి అవకాశం ఇవ్వకోకుండా తలుపులు బిగించుకొని మనం యేసు ప్రభువును బయటే నిలబెట్టేసామనుకోండి, ఏమండి ఎంతసేపు నిలబడతాడు పాపం ఆయన? 2024 అంతా నిలబడ్డాడు. ఏమండి జనవరి నుండి డిసెంబర్ 31 వరకు నిలబడ్డాడు, బయట నిలబడ్డాడు. మరి నూతన సంవత్సరం అన్నా ఆయనకి తలుపులు తెరచి, ప్రభువా నా జీవితంలోకి రమ్ము, నా జీవితాన్ని బాగు చేయి, నన్ను ఉద్ధరించు, రెస్టోరేషన్ అంటారు, నన్ను ఉద్ధరించు, నన్ను పునరుద్ధరించు నాయన, బాగు చేయి నన్ను. మరి నా దేవాలయం పాడైపోయింది. మనం ఆయనకి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని బాగు చేసే పని ఆయన తీసుకుంటాడు. ఆయనకి అవకాశం ఇస్తే చాలు. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేస్తాడు అది. కానీ మనం ఏం చేయాలంటే తలుపులు తెరవాలి, తలుపు తెరవాలి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతనే, ఎంతసేపు ఏడ్పింతురతనే, అతడు పరుడుగాడు, రక్షకుండు, స్నేహితుడు. ఎంతసేపు నిలబడదాం? 2023, 24, 22, 21, 20 ఎన్ని సంవత్సరాలు ఆయన్ని బయట నిలబెడదాం? ఏమండి ఎప్పటికప్పుడు మనము నా జీవితం బాగు చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, బాగు చేసుకోవాలి అంటూనే సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా జీవితాన్ని నేను పునరుద్ధరించుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి అని అంటూనే సంవత్సరాలు గతించిపోతున్నాయి. అందుకే హబక్కు ప్రార్థన చేశాడు, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచము. సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి ప్రభువా, నీ కార్యములు నాలో నూతనపరచయ్యా. హబక్కు ప్రార్థన చేశాడు. మరి ఈ నూతన సంవత్సరం మొదటి నెలలో మనం కూడా ఆ ప్రార్థన చెయ్యాలి. దేనికి స్తోత్రం. ఎందుకంటే దేవాలయం పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. హిజ్కియా రాగానే మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేయించెను. దేనికి స్తోత్రం. ఎలా చేశాడు? కొన్ని విషయాలు మనం చూద్దాం. 16వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం. నిషిద్ధ వస్తువులను పారవేసిరి. నిషిద్ధ వస్తువులను పారవేసిరి. నిషిద్ధ వస్తువులంటే ఆ దేవాలయంలో పెట్టారు. ఈ నిషిద్ధమైన అసహ్యమైన అన్నీ తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి తలుపులు వేసి మూసేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆ నిషిద్ధ వస్తువులను, ఆ విగ్రహములను ఏం చేశారు? వాళ్ళు తీసివేసిరి, పారవేసిరి. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. ఈ మొదటి నెలలో మనం కూడా అదే చేయాలి. మనలో ఉన్న ఏమంటే నిషిద్ధమైన వస్తువులు ఏవంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవన్నీ నిషిద్ధమైన వస్తువులు. అవి వాటిని ఏం చేయాలి? మనం తీసివేయాలి, పారవేయాలి. తీసివేయడం వేరు, పారవేయడం వేరు. రాహేలు తీసేసింది కానీ పారేయలా.
సంచిలో దాచుకుంది. సంచిలో దాచుకొని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకుంది. చాలామంది తీసివేస్తారు కానీ పారవేయట్లేదు. బైబిల్ ఏముంది? అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే తీసివేయాలి. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం అంటే పారవేయాలి. దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ఈ మనసులో ఉన్న కోరికలు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు, ఏమని దేవునికి విరుద్ధమైన నిషిద్ధమైనవన్నీ కూడా మనం ఏం చేయాలంటే తీసివేయాలి, వాటిని పారవేయాలి. మరి ఎవరు కూడా మనం అనుకోవద్దు నాకు ఏది నిషిద్ధమైంది ఏది లేదండి అని అనుకోవద్దు. నా మనసు అంతా బాగానే ఉంది, నా హృదయం అంతా బాగానే ఉంది అని అనుకోవద్దు. అలా ఎవరైతే అనుకుంటారో వారు భ్రమలో ఉన్నారు. భ్రమలో ఉన్నారు. ఏంటి భ్రమ అంటే? నేను మంచోడిని అనే భ్రమలో ఉన్నారు, అంతే. సాతాను ఏం చేస్తాడంటే భ్రమలో ఉంచుతాడు. నీకేమిటయ్యా, నువ్వు చాలా మంచోడివి, నీకేంటి నువ్వు చాలా మంచోడివి, నీకంటే చెడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, చూడు ఒకసారి ఫలానోడిని చూడు, ఆడు గుడికి వస్తున్నాడా, ఆడు అన్నీ కూడా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నాడు, ఆడికని నువ్వు బెటరే కదా అని ఇట్లా వాడు ఏం చేస్తాడంటే భ్రమలో ఉంచుతాడు మనుషుల్ని. ఆ భ్రమలో ఎప్పుడైతే వాడు ఉంచుతాడో మనం అనుకుంటాం నేను మంచోడినేలే అనుకుంటాం మనం. కానీ నిజంగా మనం దేవుని యొక్క వెలుగులోకి వస్తే మనలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో మనకి స్పష్టంగా అర్థమవుతాయి. ఎక్కడ సరిచేయబడాలి మనం అంటే దేవుని వెలుగులో తప్ప ఇంకెక్కడ కూడా మనకి సరి అయినటువంటి దిద్దుబాటు అనేది మనం చేసుకోలేము. ఎందుకంటే మనుషులను చూసామనుకోండి, మనుషులు అతనికంటే నేను బెటరేలే, ఏం కంటే నేను బెటరేలే అని అలా అనిపిస్తుంది. కానీ దేవుని చూసామనుకోండి, దేవుని చూసినప్పుడు మనలో ఉన్నటువంటి మచ్చలు, డాగులు, ముడతలు ఇవన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి. బయటకు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలా? ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడిగి వేసుకోవాలి. వాటిని మనలో నుండి తీసి పారవేసుకోవాలి. ఇది నూతన సంవత్సరము మొదటి నెలలో చేయవలసినటువంటి పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిషిద్ధ వస్తువులను పారవేశారు, నిర్మూలన చేశారు. ప్రియ దేవుని పిల్లరా, అంతేకాదు 29వ వచనంలో అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఇంకో మాట ఏంటంటే, అప్పటి వరకు మందిరములో జరిగే పరిచర్య ఆగిపోయింది గనక, అంటే మందిరం తలుపులు మూసేస్తే ఇంకేముంటాయి? పరిచర్య ఉంటుందా మందిరంలో? పరిచర్య ఉంటుందా మందిరంలో? మందిరం తలుపులు మూసేశారు, బూజు పట్టిపోయింది, పరిచర్య ఉంటుందా? ఉండదు. దానిలో ఈ మందిరాన్ని ఏదో ఒక మాట ఉంది బైబిల్, ఏంటంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరో అని ఉంది. అసలు ప్రజలే మాకు దేవాలయం వద్దు, అక్కర్లేదు అని అనుకుంటే సేవకులు ఏం చేస్తారు? అర్థమైంది ఏంది? అసలు ప్రజలే మాకు ఈ గుడి వద్దు, మాకు ఆరాధన వద్దు, మాకు ప్రార్థన వద్దు, మాకు ఆ దేవుడు వద్దు అనుకుంటే సేవకుడు ఏం చేస్తాడు? కనుక మందిరంలో ఆగిపోయినటువంటి సేవా పరిచర్యను మరలా జరిగించడానికి హిజ్కియా రాజు ఏం చేశాడు? ఆ సేవకులను, లేవీలను పిలవనంపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరినీ సమకూర్చి వారితో అంటున్నాడు, లేవీలారా, యాజకులారా, మీరందరూ నా మాట ఆలకించండి.
నా మాట ఆలకించండి, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. దేవుని పని చేయడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని మందిరంలో పని చేయడానికి మిమ్ములను మీరు, ఈ సేవకులు కూడా పాపం ఆ ప్రజలందరూ అలాగ అయిపోతే మనం ఏం చేస్తామని చెప్పి వాడు పాపం ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. సేవకులు కూడా గుళ్ళో పని లేదు, చర్చిలో పని లేదు అండి, మరి ఇంకా సేవకులకు ఏం పని ఉంటుంది? వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోరు. అందరిని పిలిపించారు. ఎవరో హిజ్కియా వారందరిని పిలిపించి, లేవీలారా, యాజకులారా, దేవుని మందిరంలో సేవ ఆగిపోయింది, మిమ్మల్ని మీరు మరలా ప్రతిష్ఠించుకోండి, దేవుని మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసి అవతల పారవేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మందిరంలో ఏముండాలండి? మందిరంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, అవునా కదా? మందిరంలో ప్రార్థన ఉండాలి, మందిరంలో ఆరాధనలు ఉండాలి. మందిరంలో ఏముండాలి? నేను చెప్పేది ఈ మందిరంలో కాదు, ఈ మందిరంలో. ఏమండి? ఈ మందిరంలో ఏముండాలి? ప్రార్థన, ప్రార్థన ఉండాలి. ఈ మందిరంలో ఆరాధన ఉండాలి. ఈ మందిరంలో స్తుతి పాటలు ఉండాలి ఈ మందిరంలో. అలాగే ధూప నైవేద్యములు ఉండాలి మందిరంలో. దేవునికి ధూపం వెయ్యాలి. అదేంటిది? అది స్తుతి ధూపం, ప్రార్థన ధూపం వెయ్యాలి దేవునికి. అలాగే నైవేద్యములను ఆయనకి సమర్పించాలి. నైవేద్యములంటే అర్పణలు, కానుకలను ప్రభువుకి సమర్పించాలి. ఇవన్నీ మందిరంలో జరగాలి. మందిరంలో ఇవన్నీ ఒకవేళ 2024 వరకు ఆగిపోయినాయేమో, ఈరోజు మనం మళ్ళా ఒకసారి పరిశీలన చేసుకొని ఈ మందిరంలో ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో అవన్నీ కూడా జరిగించుదుముగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా 16. అమ్మా ఏముండాలంట ఈ మందిరంలో? సంగీతనాదముతో, స్తోత్ర సంకీర్తనతో. ఏముండాలి ఈ మందిరంలో? సంగీతం ఉండాలి, సంగీతము. నేను ఈ మధ్య ఒక ఆలోచన వచ్చింది నాకు బైబిల్ చదువుతుంటే. దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే, దావీదు చేతిలో వీణ ఉందంట. 57 చూడండి, 8వ వచనం, 7 నుంచి కూడా చదవండి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దేవునికి స్తోత్రం. రాత్రి 12-1 గంట వరకు వాటికి నిద్ర లేదు. దేనికి? చెప్పండి, దేనికి నిద్ర లేదు? దావీదు వాటిని నిద్రపోనిస్తే కదా. రాత్రి 12-1 గంట వరకు వాయిస్తూ పాటలు పాడి దావీదు అలా పడుకున్నాడు. మళ్ళీ 4ంటికే మెలకు వచ్చేసింది దావీదుకి. మెలకు వచ్చేసి ఈ తంబూరా సితారా పాపం అవి కూడా నిద్రపోతున్నాయి. బాబు మాకు రెస్ట్ వచ్చిందిలే అని వాటితో అన్నాడే, లేకండి తెల్లారిపోయింది, లేకండి తంబూరా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్. తంబూరా సితారా మేలుకోండి, నేను పాడుచు స్తుతిగానము. దావీదు అంత దీవించబడ్డాడంటే కారణం ఏంటంటే దావీదు చేతిలో వీణ, తంబూరా, సితారా. దావీదు అంటున్నాడు, స్వరమండలమా సితారా మేలుకోండి. ఎందుకు మేలుకోవాలి? ఈ కొలస్సీ పత్రికలో పౌలు కూడా ఏమన్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ
ఇవన్నీ ఎక్కడ ఉండాలి? మన దేహము అనే ఆలయములో ఉండాలి. నువ్వు డ్యూటీకి టైంకి వెళ్తలేదా? మీ పిల్లల్ని స్కూల్కి టైంకి పంపించట్లేదా? మందిరం అనగానే వెళ్ళొచ్చులే నువ్వు డ్రాప్ అయిపోతావు. జాగ్రత్త. డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు చక్కగా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత బాగుంది అసలు ఈ మాట. మనం ఇప్పుడు అసలు ప్రతిగానములతోనంట దేవుని గుర్చిన జ్ఞానమును సంపాదిస్తూ దేవుని వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నివసింపచేయటి. ఎంత బాగుంది ఈ వాక్యం. అంటే గాన ప్రతిగానాలే కాదు, క్రీస్తును గూర్చిన జ్ఞానం సంపాదించాలి మనం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు సమస్తమును పెంటతో సమానముగా ఎంచి వాటిని పారవేశానన్నాడు. దేని సంపాదించడానికి? క్రీస్తును గూర్చిన జ్ఞానము. క్రీస్తును గూర్చిన జ్ఞానం అంటే ఆయన ఏ ఊరిలో పుట్టాడు, ఎక్కడ పెరిగాడని కాదు. ఏమండి? క్రీస్తును గూర్చిన జ్ఞానము అంటే వాక్యములో ఉన్న జ్ఞానమును సంపాదించుకోవడానికి, వాక్యములో ఉన్న విశేషములను సంపాదించుకోవడానికి, దేవునిలో ఉన్నటువంటి ఆ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయే, 10 ఆజ్ఞలు, వాటిని సంపాదించుకోవడానికి. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే దైవ జ్ఞానము ఎవరిది? అది. ఆ జ్ఞానాన్నే సొలొమోను కోరుకున్నాడు. అయ్యా నాకు ఏం అవసరం లేదు, నీ జ్ఞానం కావాలి చాలయ్యా అన్నాడు. దేవుడు ఇచ్చాడు. ప్రైజ్లో హల్లెలూయా. మనం ఏది సంపాదించుకున్నానో ఏమి? దైవ జ్ఞానం లేకపోతే మనం, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని బైబిల్లో ఉంది. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. జ్ఞానం లేకే నశించిపోతున్నారండి. ఎందుకు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డెను తెలుసుకొనును, నా ప్రజలకు తెలివి జ్ఞానము లేదు. ఎన్నాళ్ళు చెప్పినా సరే నా ప్రజలు జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. ఆ యుద్ధం చూడండి, అక్కడ పొలంలో వదిలేస్తే సరాసరి యజమాని దొడ్డిలోకి వచ్చి ఆగుద్ది, యజమాని లేకపోయినా సరే. మరి నేను యజమానినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో మలాకీ గ్రంథంలో అంటాడు. నేను తండ్రినైతే, నేను యజమానినైతే నాకు చెందవలసిన ఘనత ఏమాయనో? ఏమైపోయింది? యజమాని తండ్రి అని పిలుస్తున్నారే, మరి నాకు చెందాల్సిన ఘనత ఏమైపోయింది? నాకు చెందట్లేదు కదా. మీరు ఆ మలాకీ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చాలా బాగుంటుంది. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము చాలా రుచికరంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే హిజ్కియా వలె మొదటి సంవత్సరము మొదటి నెల మన మందిరము యొక్క తలుపులను తెరచి వాటిని మనము బాగు చేసుకోవాలి. మందిరం అంటే ఇది కాదు సుమా, మన హృదయము, మన హృదయ మందిరము. దానిలో ఏది పాడైపోయిందో, ఏది నిషిద్ధమైన వస్తువు ఉందో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? తీసివేయాలి, పారవేయాలి. మన మందిరాన్ని మనము బాగు చేసుకోవాలి.